ది బెస్ట్ స్కూల్ ఫర్ ప్రెజెంట్ జనరేషన్ శ్రీ సాయి మహావిద్యాలయ గత 22 సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను ప్రగతి పథంలో తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థ శ్రీ సాయి మహావిద్యాలయ 2024 10వ తరగతిలో సంచలన ఫలితాలు సాధించి విజయ భేరి మోగించిన విద్యా సంస్థ శ్రీ సాయి మహావిద్యాలయ. మా స్కూల్ టాప్ మార్క్స్ ఎస్కే ఉల్ఫత్ 594 మార్కులు, ఎస్కే అర్షిన్ 590, కె ఉషశ్రీ 590, కేవిఎన్ శరణ్యప్రియ 589, ఎస్కే సైఫుల్లా 588. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 49 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. మరియు 100% ఉత్తీర్ణత. మా ప్రత్యేకతలు కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ లాబొరేటరీ, అతిపెద్ద లైబ్రరీతో పాటు కంప్యూటర్, కరాటే, మ్యూజిక్, డాన్స్, అబాకస్, స్పీడ్ మ్యాథ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా వంటి అన్ని రకాల స్పెషల్ యాక్టివిటీస్ తో పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న విద్యా సంస్థ శ్రీ సాయి మహావిద్యాలయ. ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కొరకు స్పెషల్ క్లాసులు నిర్వహించబడును. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ సాయి మహావిద్యాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, వేదాయపాలెం, నెల్లూరు 4. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రస్తుత తరుణంలో మనుషులు చేయలేని పనులు కూడా రోబోటిక్ సంబంధించి అనేక పరికరాలను తయారు చేశారు. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు రైతులకు సంబంధించి రోబోటిక్ పరికరం, అలాగే గేర్లు ఉండే కరెంటు బైక్ను తయారు చేసి దాదాపు 2-3 లక్షలు చేసే డ్రోన్ సంబంధించి 30,000 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా డ్రోన్లు తయారు చేశారు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ సందర్భంగా గరుడ ఏరోస్పేస్ చెన్నై వాళ్ళ ద్వారా మేము వాళ్ళ సపోర్ట్, మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్, డైరెక్టర్ అందరి సపోర్ట్తో స్టూడెంట్స్ ట్రైనింగ్ స్టేట్లో మంచి పొజిషన్ తీసుకుంటారని నా పేరు జాహ్నవి, నా టీమేట్ పేరు తేజశ్రీ. మా ప్రాజెక్ట్ మల్టీపర్పస్ అగ్రికల్చరల్ రోబోట్. మాది ఏంటంటే పొలం దున్నడానికి, నీళ్లు వేయడానికి, సీడ్స్ వేయడానికి, అలాగే గ్రాస్ కట్ చేయడానికి మా మల్టీ రోబోట్ యూజ్ అవుతుంది. నార్మల్గా అయితే ఫార్మర్స్ ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్కటి యూజ్ చేసుకోవాలి, కానీ మా ప్రాజెక్ట్లో అన్నీ ఒకే దాంట్లో చేస్తాము. ఒకటి ఆన్ చేసుకుని మిగతా ఆఫ్ చేసుకుని వాడుకోవచ్చు. దీనివల్ల మనకి మ్యాన్ పవర్ అనేది అవసరం ఉండదు, తక్కువ ఉంటుంది. దీన్ని మేము ఒక 1 month అలాగా చేసాము. నాకు 1 month అలా పట్టింది. నా పేరు విజయ్ కుమార్. మై టీమ్ మెంబర్స్ రాజు, వెంకట్, సూరజ్. సో మా ప్రాజెక్ట్ వచ్చి వర్టికల్ ఫార్మింగ్. సో ఇప్పుడున్న ఫార్మింగ్ చూసుకున్నట్టయితే ఎక్కువ ల్యాండ్ కావాలి, అదేవిధంగా ఫార్మర్స్ ప్రతిరోజు వెళ్ళి వాటర్ పట్టాలి. సో మా ప్రాజెక్ట్ వచ్చి అంటే తక్కువ ల్యాండ్లోనే ఫార్మింగ్ చేయొచ్చు, అదేవిధంగా వాటర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది.
అది ఎప్పుడైతే సాయిల్ డ్రై అయితే వెంటనే మోటార్ ఆన్ అవుతుంది, వాటర్ వస్తుంది. ఎప్పుడైతే వాటర్ వెట్ అయితే మోటార్ ఆఫ్ అయిపోద్ది. మనం 10 సార్లు వెళ్ళి వాటర్ పట్టాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల ఏంటంటే ఇది మనం హౌస్లో కూడా చేసుకోవచ్చు. మన సన్లైట్ కానీ అన్ని హౌసింగ్ లో పెట్టుకోవచ్చు. సో దీనికి మేము యూస్ చేసి అంటే సెన్సార్స్ యూస్ చేస్తాము. ఒకటి వచ్చి DHT11 సెన్సార్ అండ్ సాయిల్ మాస్ సెన్సార్. సో DHT11 సెన్సార్ వచ్చి హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సాయిల్ మాస్ సెన్సార్ వచ్చి సాయిల్ ఎంత తేమ ఉన్నదని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ఈ మూడిటి వల్ల మనం ఇక్కడ ప్రోగ్రామ్ కోడ్ రాస్తుంటాము. సో ఆ 3 కండిషన్స్ వల్ల మోటార్ అనేది ఆఫ్ అవడమా ఆన్ అవుతుంది అనేది చూసుకుంటా ఉంటాము. సో 3 months కోడింగ్ అన్నీ ఉన్నాయి. సో ఆ మూమెంట్ బేస్ చేసి సో మనం ఎట్లా అయితే ఫార్వర్డ్ అదే బాంబ్స్ డిస్పోజల్ అంటే ఎక్కడైతే మనకి ల్యాండ్ మైన్స్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అట్లాంటి కండిషన్ పర్సన్ వెళ్ళకుండా రోబోట్స్ కంట్రోల్ ఈ లేజర్ ద్వారా అంటే ఫైరింగ్ అనేది జరుగుతుంది. ఆ ఫైరింగ్ చేసి లేజర్ సో మొబైల్ కంట్రోల్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ రూమ్ లో మనం వెళ్ళకూడదు. పని 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 కూర్చోవచ్చా? మీరా మీరు తీసుకుంటారు. యాక్చువల్గా ఫ్లవర్ డ్రాపింగ్ అంటే మనకు 3 లక్షలు. అవును, మన నారాయణ సార్ బయట వదిలేరు 3 లక్షలు. ఇది జస్ట్ 25,000. తమ్ముడు ఏదో మైక్ ఎవరి దగ్గర ఉందా? ఆన్ చేయి బటన్. అది ఎట్టా మీ మీదే ఎలా అది చెప్పానరా ఫ్లవర్ బొకే ఇచ్చారు, అది పెట్టేస్తాం. మీ చేతికి వస్తుంది, చేయి పట్టుకోండి, చేయి పెట్టండి, వచ్చేస్తా అరిసి హ్యాండ్ ల్యాండ్ కిందకి రాని కిందకి ల్యాండ్ చేయాలి. వీడియో కనబడలేదు సార్. అందరికీ నమస్కారం. మేము నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ మెకానికల్. మేము ఈరోజు వచ్చేసి ఈ డ్రోన్స్ అనేవి బిల్డ్ చేస్తున్నాము. ఈ డ్రోన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, మనకి ఇప్పుడు లోకల్లో వచ్చేసి మనకి ఈ తక్కువ దగ్గర దగ్గర 2-3 లక్షలు అయ్యే డ్రోన్ని మేము కేవలం 15-20 వేలలో తయారు చేస్తున్నాము. ఇప్పుడు మేము ముందున్నవి 3 డ్రోన్స్ ఉన్నాయి. ఆటోనమస్ డ్రోన్ అండ్ ఇది వచ్చి సర్వేలెన్స్ డ్రోన్.
ఇది వచ్చి మేము 25,000కే తీసుకొని వచ్చాము. అండ్ బయట దీనికి ఒక కాస్ట్ వచ్చేసి దగ్గర 15-20 లక్షలు తీసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి డెలివరీ. ఈ డెలివరీకి ఏంటంటే దగ్గర 8-9 లక్షలు అవుతుంటే మేము కేవలం ఒక 40,000-50,000 లోపలే చేస్తున్నాం. దీనికి మా హెచ్ఓడి సార్ అయిన ఏవిఎస్ శ్రీధర్ కుమార్ గారు మెకానికల్ హెచ్ఓడి మాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ దీనికి మాకు ప్రాజెక్ట్ గైడ్గా వచ్చేసి ఐవేఎస్ యశ్వంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ డిపార్ట్మెంట్. అన్నా ఇది మేము దగ్గర 1.5 సంవత్సరం నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాము. ఇది బిల్డ్ చేయడానికి మాకు దగ్గర 8 నెలలు పట్టింది. దీనికి వెనకాల ఉన్న ఫిజిక్స్ని అన్నీ అర్థం చేసుకోవాలంటే ఇంకా టైం పడుతుంది మాకు. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉండే వాటి వరకు ఇది మేము చాలా తక్కువలో అండ్ చాలా మంచి క్వాలిటీతో మేము అందించగలుగుతున్నాం. బాగా వర్క్ అవుతుందన్న. మేము ఇది 6 నెలల నుంచి టెస్ట్ చేస్తున్నాము. ప్రతి టెస్ట్లోనూ మాకు యాక్యురేట్గా రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. మా పేరు సాయి తేజ అండ్ దీని ప్రాజెక్ట్ గైడ్ వచ్చేసి ఐవేష్ యశ్వంత్ కుమార్. అండ్ మా టీం ఇంట్రడ్యూషన్ ఏంటి శశిధర్ డ్రోన్ పైలట్ అండ్ ధీరజ్ మా డ్రోన్ అసిస్టెంట్ అండ్ కమ్ ఇంజనీర్, నవాజ్ డ్రోన్ పైలట్ అండ్ ఫైనల్గా మా టీం యొక్క లీడ్ తిరుమలేష్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్. నేను ఇవాళ నారాయణ సర్వీసెస్ సందర్భంగా మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేశారు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ స్కీమ్ కింద. సో మా స్టార్టప్ పేరు వచ్చేసి డిఆర్ డ్రీమ్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి. ఈ స్టార్టప్ కింద మేము ఏం చేస్తాము అంటే స్టూడెంట్స్కి డ్రోన్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు R&D కూడా చేస్తాము. ప్రెసెంట్ మా దగ్గర మేము R&D చేస్తుంది ఏంటంటే ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్, అగ్రికల్చర్ డ్రోన్స్. మామూలుగా మనం ఏం చూస్తామంటే అగ్రికల్చర్ డ్రోన్స్లో ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్లో ట్యాంక్ తీసుకొని వెళ్తుంది. సో మేమేం చేస్తున్నామంటే ఆ ట్యాంక్ని ఎలిమినేట్ చేసి అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాం. అంటే ట్యాంక్ లేకుండా స్ప్రేయింగ్ అను ఫైర్ ఫైటింగ్ అప్లికేషన్స్ని ఎగ్జిక్యూట్ చేసేలాగా డెవలప్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మేము డ్రోన్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ని కూడా చేస్తాము. అన్ని టైప్స్ ఆఫ్ డ్రోన్స్ని సర్వీస్ చేస్తాము. మా టీం వచ్చేసి సాయి తేజ, ధీరజ్, తిరుమలేష్, నవాజ్ అండ్ శశిధర్. సో మేమందరం కలిసి ఈ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నాము. మా హెచ్ఓడి డాక్టర్ ఏవిఎస్ శ్రీధర్ కుమార్ గారు మెకానికల్ ఇంజనీరింగ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్స్ ఈ స్టార్టప్ని మేము ఇవాళ ఇనాగ్రేట్ చేసాము. Good evening everyone. నా పేరు హబీమునిసా అండ్ మై ఫ్రెండ్ సాయి శ్వేత అండ్ మై టీమ్మేట్స్ మేఘనా అండ్ సునేత్ర. మా టీమ్ మెంబర్స్ కలిసి మేము ఒక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసాము. మా ప్రాజెక్ట్ పేరు వచ్చి డిజైన్ ఆఫ్ రోబోటిక్ ఆర్మ్ ఫర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఈ ప్రాజెక్ట్ యొక్క పర్పస్ ఏంటంటే రీసెంట్లీ సైంటిస్ట్ వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేశారంటే యూజింగ్ వైర్ కమ్యూనికేషన్. మేమేమి ఇంప్లిమెంట్ చేసామంటే వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. యూజింగ్ జాయ్స్టిక్ అనేది మేము కంట్రోల్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ని. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కానీ ఆర్ మెడికల్ పర్పసెస్ కానీ, ఆటోమేషన్స్లో కానీ, డిజాస్టర్స్ పర్పసెస్లో కానీ పిక్ అండ్ ప్లేస్ లిఫ్ట్ చేసి నీట్గా ప్లేస్ చేసి దానికోసం ఉపయోగపడుతుంది మా ప్రాజెక్ట్ అనేది. సో రియల్ ఎన్విరాన్మెంట్లో ఇది యూజ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పట్టింది. అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్కి ఇది వర్క్ అవుతుందా లేదా మొత్తం చెక్ చేసి ప్రతి ఒక్క అప్లికేషన్కి ఇది యూజ్ అవుతుందా, రియల్ ఎన్విరాన్మెంట్లో ఇది యూజ్ అవుతుందా, ఏ విధంగా పీపుల్కి రీచ్ అవుతుంది, ఇది మనం రియల్ ఎన్విరాన్మెంట్లో యూజ్ అవుతుందా లేదా, ఎలాంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ అన్నీ మేము రీసెర్చ్ చేసేదానికి మాకు ఆల్మోస్ట్ ఒక 2.5 or 2 months పట్టింది. నా పేరు గాయత్రి. మాది వచ్చేసి స్మార్ట్ మూవబుల్ రోడ్ డివైడర్ యూజింగ్ IoT. సో మనం నార్మల్గా ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు రోడ్కి ఎటు ఒకవైపు మనకి ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. సో ఆ ట్రాఫిక్ జామ్ని రెడ్యూస్ చేయడానికి మా ప్రాజెక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో మేము మ్యాక్సిమం కౌంట్ ఆఫ్ వెహికల్స్ అనేది 3 ఇచ్చాము. ఎటు సైడ్ అయితే కౌంట్ 3 వెహికల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మా డివైడర్ అనేది అదర్ సైడ్ మూవ్ అయిపోతుంది. సో అక్కడ మనకి స్పేస్ అనేది క్రియేట్ అయ్యి వెహికల్స్ మూవ్ అయ్యి ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అంబులెన్స్కి కూడా మేము స్పెషల్ కేస్ పెట్టాము. సో అంబులెన్స్ని డిటెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డివైడర్ మూవ్ అయిపోయి స్పేస్ క్రియేట్ అయ్యి ట్రాఫిక్ అనేది రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఇది కానీ వస్తే మనకి ట్రాఫిక్ ప్రాబ్లం అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. థ్యాంక్ యూ.
దాని ద్వారా ఏంటంటే ఓకే నమస్తే అండి. మేము నారాయణ కాలేజ్లో మెకానికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని. 4th బీటెక్ మా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్, మా ఫ్యాకల్టీ హరిబాబు, మిగతా స్టాఫ్ ఒక సపోర్ట్తో ఎలక్ట్రిక్ గేడ్ బైక్ అనేది డిజైన్ చేసి డెవలప్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ గేడ్ బైక్ అనేది మన మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతున్నాయి, కానీ గేడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనకి ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఓకే, ఎలక్ట్రిక్ బైక్స్ 1,25,000 1,50,000 వరకు మీకు కాస్ట్ ఉన్నవి. బట్ మా పిల్లలు ఏం చేశారంటే పెట్రోల్ బైక్స్ ఒక 10 years వాడిన తర్వాత అవి కొద్దిగా బోర్ వచ్చేసి మైలేజ్ రాకుండా పెట్రోల్ బైక్స్ని రీప్లేస్ చేసి ఆ ఇంజన్ తీసేసి దాంట్లో ఎలక్ట్రిక్ మోటార్సు, దానికి కావాల్సిన సెటప్ యాక్సిలరీస్ సెటప్ చేసి ఎలక్ట్రిక్ బైక్గా డిజైన్ చేసి డెవలప్ చేశారు. ఇంకొక మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్కి ఇప్పుడున్న ఎలక్ట్రిక్ బైక్స్ ఎవరు వాడటంలే, వాళ్ళకి ఫేవర్గా ఉండేటట్టు ఒక బైక్, మామూలు బైక్ డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ ఉండేటట్టు దీన్ని డిజైన్ చేశారండి. దీని యొక్క ఖర్చు దగ్గర 30,000 లోపలే ఈ ఎలక్ట్రిక్ బైక్ని మా పిల్లలు గైడ్ బైక్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. ఇది వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. అది మెయిన్ ఉద్దేశం. ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు హర్షవర్ధన్. ఇక్కడ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ ఈసీ చదువుతున్నాను. ఇది మా బ్యాచ్ రసూల్, వినయ్ అండ్ రియాజ్. మేము ఒక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసాము, ఆటోనమస్ మోషన్ డిటెక్టర్ అండ్ టార్గెట్ డెస్ట్రాయర్. సో ఈ ప్రాజెక్ట్ స్పెషల్లీ మోషన్ని డిటెక్ట్ చేసి టార్గెట్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ డిఫెన్స్లో అండ్ ఆర్మీలో యూజ్ చేస్తాము. ఎనిమిస్ ఎవరైనా కనపడితే ఈ మోషన్ ద్వారా డిటెక్ట్ చేసి అండ్ డెస్ట్రాయ్ చేస్తుంది. అండ్ డిటెక్షన్ అనేది ఈ కెమెరా ద్వారా డిటెక్ట్ చేసి ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ చేసి ఆ తర్వాత ఎనిమిస్ అనేది డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఇది 1.5 months పట్టింది సార్. మెయిన్లీ రాస్బెర్రీ పై అనే ఒక మాడ్యూల్ యూజ్ చేసి మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ ద సిపియూ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. సో అండ్ ఆల్సో ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసి ఎనిమీస్ అనేది డిటెక్ట్ చేస్తాము. అండ్ డిటెక్ట్ చేశాక మోషన్ బట్టి దాన్ని డెస్ట్రాయ్ చేస్తాము, కరెక్ట్గా టార్గెట్ లాక్ చేసి. సో దిస్ అవర్ ప్రాజెక్ట్. నేనే డ్రైవ్ చేస్తాను. యాక్చువల్గా ఈ బైక్స్ కావాలంటే 1,25,000 30,000. ఇంకోటి అసలు అలానే సౌండ్ వచ్చేలా సెట్ చేస్తాం. మొన్న తీశారు కదా.